తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లోని ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు అందెశ్రీ. అందెశ్రీ ఇక లేరు. వివరాలు మనకు హైదరాబాద్ బ్యూరో నుంచి రమణ అందిస్తారు. రమణ, నిన్న తన నివాసం లాలాపేటలో తన నివాసంలో రాత్రి అస్వస్థతకు గురైన వెంటనే ఆయన గాంధీ ఆసుపత్రి తరలించారు. అయితే ఆయన నివాసంలోనే చనిపోయినట్టుగా అయితే వైద్యులు చెప్తారు. తను తీవ్రమైన గుండెపోటుతో ఇంట్లోనే చనిపోయినట్టుగా వారు తర్వాత జరిగిన పరీక్షల ద్వారా నిర్ధారించారు. ఈ విషయం మొత్తంగా ప్రస్తుతం సాహిత్య అభిమానులకు తెలియడంతో అంతా కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అంటే తెలంగాణ ఉద్యమ చరిత్రలో అటు తర్వాత సామాన్యంగా మనకి సాహిత్య రంగంలో కూడా అందెశ్రీకి మంచి పేరుంది. అంటే ఒక నిరక్షరాస్యుడు ఆ స్థాయిలో పాటలు రాయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి సంబంధించి ఆయనకు సంబంధించిన పాటని ఒక పాఠ్యాంశంగా ఇటు మనకు ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు ఆ పాటను పాఠ్యాంశంగా చేర్చడం అనేది గొప్ప ఆయనకి ఇచ్చిన ఒక గొప్ప గౌరవంగా మనం భావించాలి. అంటే మాయమైపోతున్నాడమ్మ మనిషి అనే వాడే పాట మనకి ప్రస్తుత పరిస్థితులకి అర్థం పడుతుంది. అలాంటి ఒక గొప్ప కవి. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమంలో జయ జయ తెలంగాణ గేయం అనేది కొంత వివాదాస్పదమైంది. చూసాం. మళ్ళీ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాన్ని కొంత స్వరాలన్నీ మార్చి మళ్ళీ జాతీయ గేయంగా మన రాష్ట్ర గేయంగా దాన్ని ఇక్కడ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అవన్నీ కూడా మనం చూసాం. చాలా గొప్ప గౌరవాన్ని కూడా ఆయనకి రాష్ట్ర ప్రభుత్వం అందించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి అతని సన్నిహితులు కూడా ఆయన ఉన్నారు. ప్రస్తుతం ఆయన మరణంతో అయితే ఇటు సాహిత్య లోకంతో పాటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సిద్దిపేట జిల్లా రేబర్త్లో జన్మించిన అతని జీవన విధానాన్ని కూడా చూసినప్పుడు కూడా ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఆయన ప్రస్థానం చాలా అద్భుతంగా కొనసాగించి చెప్పాలి. ఎక్కడ కూడా నిరాడంబరతకు పేరుగా అందెశ్రీకి పేరుంది. ఇంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా కూడా ఎక్కడా కూడా తను చాలా అంటే ఎక్కడ డాంబరీకాలు ప్రదర్శించకుండా చాలా నిరాడంబరంగా తన జీవితాన్ని కొనసాగించారు. ఇప్పటికీ చాలా సాదాస్థిర జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ప్రస్తుతం అయితే ఆయన మృతదేహం గాంధీ ఆసుపత్రిలో ఉంది. అతని లాలాపేట నివాసాన్ని తరలించేందుకు కొత్త ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అధికారిక అంశాలతో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే అంటే అంతిమయాత్ర నిర్వహించే అవకాశాలను దానికి సంబంధించి మరి కాస్త అధికారిక ప్రకటన రాబోతుంది. దానికి సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. మొత్తంగా అందెశ్రీ మృతి పట్ల ఇటు పూర్తిగా అందరూ ఇటు ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని అయితే తన నివాసాన్ని తరలించేందుకు ప్రస్తుతం ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. చూస్తాం. ఓకే, రైట్ రమణ. ప్రముఖ కవి అందెశ్రీ లేరు. ఆయన ఇంట్లో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే ఆయన గాంధీ హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటికే ఆయన తుదిశ్వాస విడిచారు. అందెశ్రీ మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. సిద్దిపేట జిల్లా రేబర్తిలో జన్మించారు అందెశ్రీ. గొర్రెల కాపరిగా జీవన ప్రస్థానం ప్రారంభించారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. ఎటువంటి పాఠశాల చదువు లేకుండానే కవిగా రాణించారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు గీతంతో మంచి పేరు తెచ్చుకున్నారు అందెశ్రీ. ఈయన అసలు పేరు అందె ఎల్లయ్య. ఒక అనాథగా పెరిగారు. ఏ విధమైనటువంటి చదువు లేకుండానే కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ పొందారు. శృంగేరి మఠానికి సంబంధించిన స్వామి శంకర్ మహారాజ్ అందెశ్రీ పాడుతుండగా విని ఆయన్ను చేరదీశారు. రాష్ట్ర వ్యాప్తంగా అందెశ్రీ పాటలు ప్రసిద్ధం. నారాయణమూర్తి ద్వారా వచ్చినటువంటి విప్లవాత్మక సినిమాల విజయం వెనుక ఈ పాటలు ఉన్నాయి అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రకృతి లాంటి అంశాలకు సంబంధించి అందెశ్రీ గేయరచన చేశారు. అందెశ్రీ ఆసు కవిత్వం చెప్పడంలో దిట్ట. 2006లో గంగా సినిమాకు గాను నంది పురస్కారం అందుకున్నారు. బతుకమ్మ సినిమా కోసం అందెశ్రీ మాటలు రాశారు. అందెశ్రీ తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 2025 జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ₹1 కోటి పురస్కారాన్ని ఆయన అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణను రచించింది అందెశ్రీ. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు అందెశ్రీ. ఆయన అందుకున్నటువంటి పురస్కారాల విషయానికొస్తే ఎర్రసముద్రం సినిమా కోసం రచించిన మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల తెలుగు విషయం 2వ సంవత్సరం సిలబస్లో చేర్చారు.
కాకతీయ విశ్వవిద్యాలయం ఈయనకు గౌరవ డాక్టరేట్ అందించింది. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ గ్లోబల్ పీస్, వాషింగ్టన్ డీసీ వారి గౌరవ డాక్టరేట్తో పాటు లోక కవి అన్న బిరుదునిచ్చి 2014 ఫిబ్రవరిలో ఆయనను సన్మానించారు. వంశీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారిచే దాశరథి సాహితీ పురస్కారం అందుకున్నారు 2015 ఆగస్టు 14న. డాక్టర్ రావూరి భరద్వాజ, రావూరి కాంతమ్మ ట్రస్ట్ వారిచే జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత డాక్టర్ రావూరి భరద్వాజ సాహితీ పురస్కారం 2015 జూలై 5న అందుకున్నారు. నంది పురస్కారం కూడా అందుకున్నారు అందశ్రీ. మలిదశ తెలంగాణ ఉద్యమంలో కవిగా మహోన్నతమైన పాత్ర నిర్వర్తించారు. అంతేకాకుండా తెలంగాణ ధూమ్ధాం కార్యక్రమ రూపశిల్పిగా తెలంగాణ 10 జిల్లాల్లో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని కలిగించారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా సర్కార్ ప్రకటించింది.